హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. దీనిలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన ఇష్టం నెంబర్ 1 సొసైటీ ఆఫ్ ది స్నో. ఒక బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా అయితే ట్రై చేసి చూడండి. మూవీ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని మూవీని అయితే తీశారు. ఫ్లైట్ లో వెళ్తున్న ఒక ఫుట్బాల్ టీం తమతో పాటు ఉన్న కొంతమంది వ్యక్తులతో వెళ్తున్న ఫ్లైట్ అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో అయితే చిక్కుకుంటుంది. సో అక్కడ ఉన్న కొంతమంది ఎవరు హెల్ప్ చేయలేని ఒక డేంజరస్ ప్లేస్ లో అయితే చిక్కుకుంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. మన ఇష్టం నెంబర్ 2 మేయ్. మంచి ఇంట్రెస్టింగ్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే దీన్ని మీరు మిస్ చేసుకోవద్దు. మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక టీనేజ్ అమ్మాయి మిస్టీరియస్ గా కనిపించకుండా పోతుంది. అయితే తన గురించి ఎంక్వైరీ చేస్తున్న టైంలోనే తన మిస్సింగ్ వెనుక ఒక పెద్ద మిస్టరీ ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఆ మిస్టరీ గురించి సర్చింగ్ అయితే స్టార్ట్ చేస్తారు పోలీసులు. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయని కొన్ని హిడెన్ ఫ్యాక్ట్స్ అయితే బయటపడతాయి. సో ఆ లేడీ మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అని అనుకుంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 పీటీ సార్. స్పోర్ట్స్ డ్రామాతో పాటు మంచి క్రైమ్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు. మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే జేపీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పీటీ సార్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా జేపీ గొడవలకి దూరంగా ఉంటూ వస్తాడు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత తనకి బాగా పరిచయం ఉన్న ఒక అమ్మాయి అయితే మిస్ అవుతుంది. తన గురించి ఎంక్వైరీ చేస్తున్న టైంలో అందరికి ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది. దానితో జేపీ లైఫ్ మొత్తం కూడా మారిపోతుంది. సో ఆ మిస్ అయిన అమ్మాయి ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు ఫ్రీ టైం ఉంటే దీన్ని ట్రై చేయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 బిర్యానీ ద ఫ్లేవర్ ఆఫ్ ఫ్లెష్. ఇదైతే ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దీన్ని ట్రై చేయండి. దీని క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఖాదీజా తన హస్బెండ్ తో కలిసి అన్సాటిస్ఫైడ్ లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే తరువాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అనుకోని పరిస్థితుల్లో తను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇలా కొంతకాలం లైఫ్ ని లీడ్ చేసిన తర్వాత ఖాదీజా ఒక షాకింగ్ డెసిషన్ అయితే తీసుకుంటుంది. సో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ ఎండింగ్ అయితే మాత్రం మీకు మైండ్ పోగొడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అనుకుంటే ఇదైతే మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీతో కలిసి అయితే ఈ మూవీని చూడొద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 5 అమీస్. ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండే డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీ. మీరు మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే నిర్మలి ఒక డాక్టర్ అన్సాటిస్ఫైడ్ మ్యారీడ్ లైఫ్ ను అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే వన్ ఫైన్ డే ఒక పిహెచ్డి స్టూడెంట్ తో తనకి పరిచయం అయితే అవుతుంది. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే ఏర్పడుతుంది. అయితే ఇలా కొన్ని డేస్ తర్వాత వీళ్ళిద్దరి లైఫ్ లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. సో అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఇదైతే మనకి సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 లవ్ మోలీ. ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. బట్ కాన్సెప్ట్ మాత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మౌలి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతారు. 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనను పెంచిన తాతయ్య కూడా దూరం అవుతాడు. దాంతో మనుషులకు దూరంగా పెయింటింగ్స్ కి దగ్గరగా బతుకుతూ ఉంటాడు మౌలి. తన ఫీలింగ్స్
ఏమున్నా కూడా కేవలం పెయింటింగ్స్ రూపంలోనే చెప్తూ ఉంటాడు. అలాంటి మౌలి లైఫ్ ఒక్కసారిగా అనుకోని మలుపులైతే తిరుగుతుంది. అసలు మౌలి లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే ఆహాలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 7 బజే వాయువేగం. మూవీలో కంటెంట్ ఉన్నప్పటికీ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ మనకు ఓటీటీలోనే ఉంది కాబట్టి దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, వెంకట్ క్రికెటర్ అవుదామనే ఆశయంతో సిటీకి అయితే వస్తాడు. తన డ్రీమ్ నెరవేరకపోగా దారుణంగా మోసపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఐపీఎల్ బెట్టింగ్స్ లో అయితే డబ్బులు కూడా పోగొట్టుకొని అటు తండ్రికి ఆపరేషన్ చేయించడానికి కూడా డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో అయితే కూరుకుపోతాడు. అయితే ఇలాంటి టైంలోనే వెంకట్ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. దానితో వెంకట్ లైఫ్ అంతా కూడా టర్న్ తీసుకుంటుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని ట్రై చేయాలి అనుకుంటే మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 8 నటికర్. మలయాళంలో నుండి తెలుగులోకి డబ్ అయిన ఈ మూవీ ప్రెసెంట్ మనకు ఓటీటీలోనే అవైలబుల్ గా ఉంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, డేవిడ్ పాపులర్ మూవీ యాక్టర్. తనకి ఉన్న మూవీ ఫేమ్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా తనకి నచ్చినట్టుగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న డేవిడ్ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లం డేవిడ్ లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది, అసలు డేవిడ్ లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీని మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు ఈ మూవీ అయితే నచ్చుతుంది. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 9 సత్యభామ. వన్ టైం వాచబుల్ గా ఈ మూవీ అయితే బాగా సెట్ అవుతుంది. ప్రెసెంట్ మనకి ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సత్యభామ షీ టీమ్ డిపార్ట్మెంట్ లో ఏసీపీగా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఆడవాళ్ళ మీద జరుగుతున్న క్రైమ్స్ గురించి అందరికీ తెలిసేలా చేస్తూ వాటి మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత సత్యభామ దగ్గరికి ఒక కేసు అయితే వస్తుంది. అయితే దానితో సత్యభామ జర్నీ మొత్తం కూడా టర్న్ తీసుకుంటుంది. సో ఆ తరువాత ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.